హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. గోదాదేవి మరియు వారి గోష్ఠి అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ ధనుర్మాస వ్రతము విధానంను మనకి ఆండాల్ తల్లి తిరుప్పావై అనే ఒక 30 పాసురాల దివ్య ప్రబంధంలో వివరించింది. నిన్నటి రోజున స్వామిని గోదాదేవి వారి గోష్ఠి అందరూ కలిసి నిద్ర లేపి, నీవు సింహంలా నడిచిరావయ్యా అంటూ సింహాసనాన్ని అధిరోహించమని తెలిపారు అని ప్రకృతిలో, జీవులలో, పశుపక్షాదులలో అన్నింటిలో కూడా స్వామిని చూడమని మన గోదాదేవి ముందు పాసురాల్లో వివరించింది. 23వ పాసురం దాకా మనము తెలుసుకున్నాం కదండి. ఈరోజు ధనుర్మాసంలో 24వ రోజు, అంటే 24వ పాసురంలో మన గోదాదేవి మనకు ఏమి తెలుపుతుందో తెలుసుకుందాం. அன்று இவ்வுலகம் அலந்தாய் அடிபோத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச் செகடம் உதைத்தாய் புகழ போத்தி கன்று குனிலா எறிந்தாய் கலல் போத்தி குன்று குடையா எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் ఇరంగు ఏలో రెంబావాయ్. భగవంతుణ్ణి మనం ఏదో ఒకటి ఆశిస్తూ ప్రార్థిస్తాం కదండి. ఒకరు ధనం కోసం ప్రార్థిస్తే, మరొకరు జ్ఞానం కోసం, ఒకరు శాంతి కోసం, మరొకరు సుఖం కోసం, ఆరోగ్యం కోసం, ఇంకొందరు సౌభాగ్యం కోసం, ఇలా ఎన్నో రకాల కాంక్షలతో, కోరికలతో ప్రార్థిస్తాం కదండి. ఇలా వారి వారి స్థాయిలను బట్టి వారు కోరుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సంబంధించే ఉంటాయి. కానీ పరమాత్మ యందు నిజమైన భక్తి, ప్రేమ ఉన్నవారు ఏమి కోరుకుంటారో అనేది 24వ పాసురంలో మన ఆండాల్ తల్లి ఏమి వివరిస్తుందో తెలుసుకుందాం. ఈ పాసురం ఎంతో విశేషమైన పాసురం అండి. దీన్ని మనం పోత్తి పాసురం అని కూడా అంటారు. ఈ పాసురంలో ప్రతి ఒక్క వరుస చివర పోత్తి అనే పదం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది తమిళ పదం. దాని యొక్క అర్థం తెలుగులో ఏమిటంటే మంగళాశాసనం, అంటే మంగళం కలుగుగాక. స్వామికి మంగళాశాసనాలు తెలియచేస్తుంది మన గోదాదేవి ఈ పాసురం నుండి. ఇంతకాలం వారందరూ, అంటే మన గోదాదేవి వారి యొక్క గోష్ఠి అంతా కూడా స్వామి ఎప్పుడు లేస్తారా అని వేచి చూశారు. కానీ ఇప్పుడు స్వామి లేచాక ఏ విధంగా కళ్ళు తెరిచి ఏ విధంగా నడిచి రావాలో వీరు చెప్పినట్లుగానే స్వామి రావాలని కోరారు. ఆ విధంగానే స్వామి వచ్చి సింహాసనాన్ని అధిరోహించాడు. ఆ సింహాసనాన్ని చూసి వీరందరూ కూడా ఎంతో సంతోషించారట. స్వామి శయన మందిరం నుండి వచ్చి సింహాసనంపై అధిరోహించాడు. ఆ సింహాసనంపై స్వామి ఏ విధంగా కూర్చున్నాడో మన తల్లి గోదాదేవి ఎంతో చక్కగా వివరిస్తుంది. ఒక పాదం పీఠంపై పెట్టి మరొక పాదం తొడపై పెట్టుకొని కూర్చున్నాడట స్వామి. స్వామి వారి పాదము ఎర్రగా కందిపోయిందట. అది చూసి ఆండాల్ తల్లి వారి గోష్ఠి అందరూ కూడా ఎంతో ఆందోళన పడి, అయ్యో స్వామి, నీకెంత శ్రమ కలిగినదో, మేము అనవసరంగా నిన్ను శయన మందిరం నుంచి ఇక్కడ దాకా నడిపించామా? అయ్యో, నువ్వు ఎంత సుకుమారుడు స్వామి, నీ పాదం కందుటకు మేమే కారణమయ్యామా అని ఆందోళన పడ్డారట. అత్యంత భక్తి ప్రవత్తులతో, వాత్సల్యంతోనూ స్వామి పాదాలకు మంగళాశాసనం చేయడానికి వారు సిద్ధపడ్డారు. వారంతా స్వామిని ఏమి కోరుటకు వచ్చారో కూడా మరచిపోయి స్వామిని కీర్తిస్తూ ఇలా చెబుతున్నారు మన గోదాదేవి వారి గోష్ఠి. స్వామి ఆనాడు దేవతల యొక్క రాజ్యములను అపహరించిన బలిచక్రవర్తి యొక్క మదం, గర్వం అణుచుటకు వామనుడవై వెళ్ళి త్రివిక్రముడవై కఠినమైన ఈ లోకములను గణించిన వాడవు. బలిని పాతాళానికి అణిచినందుకు ఆనాడు కందిన నీ సుకుమార పాదార విందములకు ఈనాడు మంగళకరమోగాక అంటున్నారు. ఇంకా ఈ విధంగా చెబుతున్నారు. త్రేతాయుగంలో సీతాదేవిని రావణుడు లంకకు తీసుకొని పోగా ఆమె కొరకు అయోధ్య నుండి లంక వరకు నడిచి వెళ్ళి లంకను నాశనం చేసిన వాడవు. ఆనాటి నీ బాహుబలమునకు నేడు మంగళకరమవుగాక అంటున్నారు.
నీడ కొరకై ఉంచబడిన శకటముపై అసురుడు ఆవేశించినప్పుడు ఆ శకటాసురుని కీళ్ళు ఊడిపోయేలా పాదములను చాపి తాకించిన నీ యొక్క కళ్యాణ గుణకీర్తికి మంగళకరమవుగాక. అంతేకాదు స్వామి, మా అందరికీ ఆధారభూతమైన నిన్ను సంహరించుటకు వచ్చి ఇద్దరిలో ఒకరైన వత్సాసురుని గోటి బిల్లవలే హతమార్చావు. రెండవ వాడైన పిత్సాసురుని పైనకు విసిరేసి ఇద్దరిని ఒకేసారి నేల కూల్చిన సమయాన ముందుకు చాపిన నీ యొక్క శ్రీచరణమునకు మంగళకరమవుగాక అంటున్నారట మన గోదాదేవి వారి యొక్క గోష్ఠి. ఇంకా ఈ విధంగా చెబుతున్నారు. ఇంద్రుడు ఆగ్రహంతో రాళ్లను వర్షించినప్పుడు వాటి నుండి గోపాలులను గోవులను రక్షించుటకు 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనగిరిని వేలుపై గొడుగువలే నిలబెట్టావు కదా స్వామి. ఆనాడు నిలబడి కందినటువంటి నీ దివ్య పాదాలకు నేడు మంగళకరములు చెబుతున్నాము స్వామి అంటున్నారు. స్వామి, నువ్వు అప్పుడప్పుడు ఎంతో కష్టపడి నీ భక్తులను రక్షిస్తావు. ఆ రోజు నీ పాదాలు ఎంతో కందుతూ ఉంటాయి. మరి నీ యొక్క పరాక్రమములతో శత్రువులను సమూలంగా నిర్మూలింపచేసి నీ చేతిలోని బల్యములకు కూడా మంగళకరమవుగాక అంటున్నారు గోదాదేవి వారి యొక్క గోష్ఠి. వీరందరికీ అంటే మన గోదాదేవికి వారి యొక్క గోష్ఠి అందరికీ కూడా స్వామిపై నిజమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి కాబట్టే స్వామి పాదాలు కందిని చూడగానే వారందరూ అసలు వాళ్ళు వచ్చిన పనే మర్చిపోయి స్వామిని కీర్తిస్తూ స్వామి యొక్క దివ్య పాదాలకు మంగళాశాసనాలు తెలుపుతున్నారు. ఇంకా వారు స్వామితో ఈ విధంగా అంటున్నారు. స్వామి, నీ యొక్క వీర చరితని కీర్తన చేస్తూ మాకు కావలసిన పరే అనుడి వాయిద్యాలను మీ నుండి పొందుటకు మేమందరము కలిసి వచ్చాము. ఓ స్వామి, మేమంతా నీ యొక్క పాదాలను శరణు వేడుతున్నాము. మేమంతా వచ్చామయ్యా, మాపై దయచూపవయ్యా, మమ్మల్ని అనుగ్రహించుము అని గోదాదేవి వారి గోష్ఠి అందరూ కూడా స్వామిని ఎంతో భక్తితో కోరారట. నిజంగా స్వామి మనకు ఎదురైతే మనం ఏం చేస్తామండి? మన కోరికలను చిట్టాలను విప్పేస్తాం. కానీ మనం చేయవలసిన పనేమిటంటే స్వామి యొక్క దివ్య పాద దర్శనం చేయాలి. అందుకే గోదాదేవి వారి గోష్ఠి కూడా అదే చేశారు. ముందు స్వామి వచ్చి సింహాసనాన్ని అధిరోహించగానే ముందు స్వామి యొక్క పాదాలను చూశారట. ఆ పాదాలు చూసి పాదాలు కందగానే వీరి మనసు ఎంతో వెళ్ళిపోయిందట. అందుకే ముందుగా వారు స్వామి యొక్క దివ్య చరణాలకు మంగళాశాసనాలు తెలిపారు. ఆ తరువాత వారి యొక్క కోరికను స్వామికి తెలియచేశారు. స్వామిని మొత్తం ఆకారాన్ని చూసేటంత అర్హత కూడా మనకు లేదు. కావున స్వామితో నీ పాదాలకు దాసోహం స్వామి మేము అని ఎప్పుడు అనాలట. నీ పాదాల చెంత మాకంత చోటీయవయ్యా అనాలి. అదే మాకు మోక్షం అనుకోవాలి. ఇటువంటి స్వామి దివ్య పాదాల స్పర్శ అనుగ్రహం మనందరికీ కలగాలని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి. ఆండాల్ తిరువడిగలే శరణం.